అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా లక్ష్మారాయణ ఈ నేపథ్యంగా సోమవారం ఉదయం 10:50 సమయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి నేరుగా పింఛన్లు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మారాయణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, బుక్కరాయ సముద్రం ఎంపీపీ సునీత, వైస్ చైర్మన్ శైలజ, టీడీపీ నేతలు తదితరులు అధికారులు ఈరోజు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో కొట్టాలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ వృద్ధులతో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా ఈరోజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రతి నెల కూడా 1వ తేదీన 3000 పెన్షన్ ని 4000 చేసి, వికలాంగులకైతే 6000 పెన్షన్, ఈరోజు బెడ్ రిడన్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు 15,000 రూపాయల పెన్షన్ ని 1వ తేదీనే ఇవ్వడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా అందలేని పరిస్థితి, ఉన్న పెన్షన్లు పీకేసి ఇష్టానుసారంగా అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు పంపిణీ చేశారనే భావన వ్యక్తం చేస్తూ ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా పెన్షన్లను కూడా ఈరోజు పెంచడమే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలనే ధ్యేయంతో కూడా డ్రైవ్ నడుస్తూ ఉంది. దొంగ పెన్షన్లు అన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. అవన్నిటినీ కూడా దాదాపు ఇప్పుడు వచ్చే జూన్ 12 పైన నుంచి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుందని కూడా ఇక్కడ స్థానిక ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే కొట్టాలపల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు సీసీ రోడ్లు 10 లక్షల రూపాయలకి వేయడం జరిగింది. అదేవిధంగా నీటి సమస్య ఉందని తెలిసి జల్ జీవన్ మిషన్ కింద కూడా మనము బుక్కరాయ సముద్రం మండల కేంద్రం అంతా కూడా దాదాపు 6 కోట్ల రూపాయలతో 6.5 కోటి రూపాయలతో జల్ జీవన్ మిషన్ కి టెండర్ కూడా ఈరోజు ప్రాసెస్ లో ఉందని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కొట్టాలపల్లి కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా మరి నమోదు చేసుకుని వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ నెల నుంచి మొదలు పెట్టేటువంటి కార్యక్రమం రూపొందింపజేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకి 5,120 పెన్షన్లు కొత్తగా కూడా వచ్చినాయి. ఇంకా 12వ తారీఖు నుంచి మిగతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు తీస్తూ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపున విద్యాశాఖ మంత్రి అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్టుని మన ఆంధ్రదేశంలో ఈరోజు నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను ఒకవైపు నారా లోకేష్ గారు చేపడుతూ, ఇద్దరు కూడా సమన్వయంతో అది అటు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిపెట్టి వాటికి కావాల్సిన నిధుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకొస్తున్నారు. తద్వారా మన గ్రామాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ సమస్యల్ని వెంటనే ఏదైతే మనకి నారా చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం పెట్టి డిఎస్సిని తీసుకొచ్చారో, ఆ డిఎస్సిని కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఏమి చేయకపోయినా ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే కనీసం 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటంటే ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరుండి ఈరోజు ఇంతమంది 16,000 మంది పైచలకు నిరుద్యోగులకి డిఎస్సి ద్వారా టీచర్లుగా ఇస్తే వాళ్ళందరినీ అవమానపరుస్తూ ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చి నానా రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఇది చాలా నీచాతినీచంగా చేసేటువంటి రాజకీయంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు అందరికీ తెలుసు, ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చేదాకా ఎంత పారదర్శకంగా ఉంటుంది, ఎన్ని రకాలైనటువంటి దాని మీద కీ సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకున్న తర్వాతనే ఇస్తారు తప్ప ఎవరు బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు అందులో వైసీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా తెలియకుండా అందరికీ జాబ్స్ వచ్చాయి. కాబట్టి సంతోషంగా వాళ్ళంతా ఉంటే ఈరోజు వాళ్ళకు కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఒక సమన్వయంతో ఒక అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమం జరుగుతున్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా సహకరిస్తే ప్రజలు మిమ్మల్ని అంతో ఇంతో కనీసం ఇప్పటికైనా మిమ్మల్ని వచ్చిన 11 సీట్ల నుంచి గౌరవంగా ఉంటారు. లేదంటే అది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసుకుంటారని తెలియజేసుకుంటాను.